ఈ ఒక్క ఇష్యూ లేకపోతే మీ లైఫ్ హ్యాపీ. హ్యాపీ అంటే అసలు ఒక దేవుడే నాకు వరం ఇచ్చింది. మరి ఇప్పుడు ఈ చిప్పు తీయాలి కదమ్మా, వాళ్ళని పట్టుకోవటం ఈజీయే, చిప్పు ఎలా తీస్తాం? ఎక్కడుందో తెలియదు ఆ చిప్పు. మీకు తెలుస్తుంది కదా సార్, తీసుకెళ్ళంటే తీసుకెళ్ళి చిప్పు తీసి అవతల పడేస్తే ఆవిడ ప్రాబ్లం క్లియర్ అయిపోద్ది. ఎప్పుడు పెట్టుంటారు ఈ చిప్పు? 3 సంవత్సరాల క్రితం. మళ్ళీ ఇప్పుడు పెట్టారు సార్, నాకు అర్థమైతలేదు. టెలిఫోన్ ఆపరేటర్ అనేది మీరు 25 సంవత్సరాల క్రితం చేశారు కదా, చేశాను సార్. అప్పుడే పెట్టారా? అప్పుడే పెట్టినట్టున్నారు సార్. అప్పుడే పెట్టారు. అప్పుడే అంటే మీకు తెలియకుండా స్ప్రో లేకుండా మీరు ఎప్పుడన్నా ఉన్నారా? 7 years మళ్ళీ ఇప్పుడు రికవర్ అయింది. అప్పుడే డౌట్ కూడా వచ్చింది. అనుకోకుండా ఒక రోజులాగా ఒక రోజు ఏమన్నా మిస్ అయ్యారా మీరు? ఇస్తుందా ఇది, మరి చిప్ ఎలా పెడతారు? ఇస్తుందా ఇది అని నేను ఆలోచించిన చాలా. కదమ్మా, ఇన్ని సంవత్సరాలు 25 years పాటు చిప్పు పెట్టారో క్రికెట్ బ్యాటే పెట్టారో మనకి తెలీదు. మీకు వినిపిస్తున్నప్పుడు మీకు వినిపిస్తున్నటువంటి ఈ నలుగురు దగ్గర నుంచి వచ్చేటటువంటి మాటలను నిజంగా మీరు వింటున్నారు అన్నట్టుగా ఇంకో నలుగురికి ఎవరికన్నా నమ్మించగలిగారా? ఎవరన్నా ఉన్నారా? ఇక్కడికి వచ్చింది కూడా ఇది వాస్తవం నేను నమ్మినటువంటి వాళ్ళు వింటారనే వచ్చాను సార్ నేను. ఎందుకంటే ఈ లక్షల మందిలో మేము ఒక నలుగురు అన్నా మీ మాట నమ్మితే బెటర్ అని నేను ఇక్కడికి వచ్చింది నాకు న్యాయం జరుగుతుంది. అమ్మ మీరు ఏమనుకోకపోతే, అప్పటి నుంచి మేడం సార్ మాట్లాడుతున్నారు కాబట్టి ఏమనట్లేదు, అన్ని మీరు కరెక్ట్ గా నిజాలు యాజ్ ఇట్ ఈస్ చెప్తే బాగుంటది. మీరు ఏంటంటే మీరు ఎంతవరకు అంతవరకే చెప్తున్నారు. మీరు ఏమన్నారు, ఆయనతో అయిపోయిన తర్వాత హోటల్లో మానేసాను అన్నారు. దాని తర్వాత ఇంకొక మీకు ఇప్పుడు ఈ వయసు వరకు మీరు ఏ వర్క్ చేశారు? మధ్యలో ఎక్కడున్నారు? ఇల్లు అమ్ముకుంటున్నారు. ఇల్లు అమ్ముకొని ఇంట్లోనే ఉన్నారా? ఇంట్లోనే ఉన్నారు మొత్తం. ఇంట్లోనే ఉన్నాను, బయటికి వెళ్ళలేదు మేడం. చిప్ పెట్టారు అంటున్నారు కదా, అసలు మీకు తెలియకుండా మీరు ఎలా పెడతారు? అంటే ఎప్పుడైనా మీరు స్పృహ తప్పి పడిపోయారా? వాళ్ళు ఏమైనా హాస్పిటల్ తీసుకెళ్లారా? ఊరికలా పెట్టలేరు కదా ఫోన్ లో పెట్టినట్టు. నేను అక్కడ హోటల్లో చేసేటప్పుడు నేను 2-3 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేశాను మేడం. ఆ టైంలో ఏదైనా చేసేసి ఉండొచ్చు. ఆ స్పృహ లేని టైంలో మాటలు విని విని ఆ బోర్డు మీద నన్ను బెదిరించడాలు, బాగా వరస్ట్ లాంగ్వేజ్ తోని గలీజ్ మాటలు తిట్టడాలు, ఇవన్నిటి వల్ల నేను భరించలేక అక్కడ కూడా నేను సూసైడ్ చేసుకున్నాను మేడం 2 సార్లు. రెండోసారి ఏం చేశారమ్మా సూసైడ్ అటెంప్ట్? సేమ్ టాబ్లెట్, నిద్ర కోసం తెచ్చుకున్న టాబ్లెట్లు అన్నీ వేసేసి. ఈ నిద్ర కోసం టాబ్లెట్లు మీకు ఎలా వస్తున్నాయి? అన్ని టాబ్లెట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? తీసుకుంటా. మళ్ళీ కాంపోజేనమ్మా? ఎవరమ్మా డాక్టర్లు? ఆ మెడికల్ షాప్ వాళ్ళు మీకు అంత ఇచ్చేది? అంటే ఒకసారి హెల్త్ ప్రాబ్లం 2 సార్లు వస్తే నాకు నిద్ర పట్టట్లేదు సార్, నాకు లేదా బాగా ఇలా మాటలు వినిపిస్తున్నాయి అంటే వాళ్ళు ఏదో రాసిస్తున్నారు, మీరు ఒక బకెట్ తెచ్చుకుంటున్నారు. రోజుకోటి వేసుకోకుండా అన్ని ఒకేసారి 2-3 సార్లు 2-3 మెడికల్ షాప్లలో పోయి తీసుకొని తెలివిగా ఒకే స్లిప్ పట్టుకెళ్ళి పెట్టేసుకున్నాను. చాలా సార్లు సూసైడ్ చేసుకున్నాను. అదేలేండి సార్, ఇంకా సార్ మేడం చెప్తారు ఏంటి అనేది. సార్ విన్నారు కదా సార్, సీతా గారు చెప్పింది, మీరేమంటారు? ఇది కదా కథ జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ముందుగా చూడాలి అనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్, అది కూడా ఫ్రీగా. అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ కూడా ఫ్రీగా చూడొచ్చు. సీత గారు, ఇప్పుడు నేను మాట్లాడేటటువంటిది మీకు మా దగ్గర కిందకి చెప్పినటువంటి మాట మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఒక సహాయం గురించి వచ్చారు మీరు. ఈ సహాయం ఏ విధంగానూ ఉండొచ్చు, అది మీకన్నా ఉండొచ్చు, మీకు సంబంధించినటువంటి సోకాల్డ్ వ్యక్తులు ఎవరైతే కనుక మిమ్మల్ని హింస పెట్టి బాధపడుతున్నారో వాళ్ళని పట్టుకోవటం అన్నా అయ్యి ఉండొచ్చు, మీ అబ్బాయికి ఏం సహాయం చేయాలి అనే దాన్ని బట్టి ఉండొచ్చు. ఏమో ఇలాంటి రకరకాల సహాయాలు ఉంటాయి. ఏ సహాయాన్నన్నా ఓపెన్ హార్ట్గా మీరు యాక్సెప్ట్ చేయగలగాలి. అర్థమైంది కదమ్మా? ఏదన్నా మీ మంచి కోరుకుని మీ గురించి ఆలోచించుకుని మీ మాటకు క్షుణ్ణంగా మధ్యలో 1-10 సార్లు మీరు ఆగండి డాక్టర్ గారు అని లేదు, పర్లేదు, తప్పులేదు. మీ మనసులో ఉన్న భావం చెప్పడం నాకు తప్పులేదు. కానీ ఎక్కడో మీకు ఇది ఒక యాంగిల్లో ఈ ఇష్యూని రిజాల్వ్ చేయటం అనేటటువంటిది మీకు నచ్చట్లేదు అనేది నాకు పూర్తి స్థాయిలో అర్థమైపోయింది. మొదటి మాట దగ్గర ఎప్పుడైతే కనుక ఎప్పుడు మీ ఫ్రెండ్ బలవంతంగా ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత నిద్ర మాత్రలు ఇచ్చి టాబ్లెట్లు ఇచ్చి పడుకోపెట్టడం తప్ప ఆ టాబ్లెట్ల వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అనేది ఎప్పుడైతే మీరు అన్నారో ఆటోమేటిక్గా మీరు చేసేటటువంటి సహాయ సహకారాల్లో ఒక డిలీట్ చేయండి అన్నట్టుగానే మీరు నాకు అర్థం అవుతుంది అన్నమాట. ఎందుకంటే ఈరోజు మాకు ఒక అష్యూరెన్స్ అండ్ గ్యారంటీ కావాలి. ఖచ్చితంగా మీకు సహాయపడాలనేటటువంటి పూర్తిగా నిస్వార్థంగా మంచి ఉద్దేశంతో మీకు హెల్ప్ చేయాలనేటటువంటి ఉద్దేశం డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తికి ఉంది, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ నా భయం ఏంటంటే ఈరోజు మీ మనసులో మీకు ఏదైతే సహాయం అనుకుంటున్నారో, నేను ఏదైతే సహాయం ఇద్దాం అనుకుంటున్నానో ఆ రెండు మ్యాచ్ అవ్వకపోతే మీరు మళ్ళీ వెళ్ళి కిందకి దిగి వెళ్ళి నిద్ర మాత్రలు మింగుతారేమో అని నాకు భయంగా. మీరు నాకు చెప్పేటటువంటి ఫస్ట్ ప్రామిస్ ఏంటంటే, సార్ మేడం మీరు ఏదన్నా చెప్తే కనుక ఆ హెల్ప్ నాకు నచ్చే విధంగా నా మంచి గురించి అయితే కనుక నేను స్వీకరిస్తాను, ఆస్వాదిస్తాను. లేదు అది నచ్చనటువంటి పక్షంలో నా ఆలోచనని ఇక్కడికి వదిలేసి నా జీవితం ఇంతే అన్నట్టుగా నేను ఎక్కడైతే ఆ గూటికి వెళ్ళిపోతాను. కానీ నా మీద ఎటువంటి ప్రయోగం కానీ ఇంకో చనిపోవటానికి ఇంకో ప్రయత్నం కానీ నేను చేయను అనే వాగ్దానం మీరు చెప్తే నా సొల్యూషన్ చెప్తాను, లేదని నేను చెప్పను. సార్
ఓపెన్ హార్టెడ్గా వచ్చారు, నేను ఓపెన్ హార్టెడ్గా చెప్తాను. సార్. ప్రాణాలు తీసుకోవటం అనేది పరిష్కారం కాదు అనేది ఈ పాటికి అర్థమైంది కదా. ఎందుకంటే మీకు నచ్చనటువంటి పరిస్థితుల్లో మీకు నచ్చేటటువంటి విధంగా మాట్లాడినటువంటి సందర్భాల్లో మీరు ప్రతిసారి ఈ స్టెప్ తీసుకుంటున్నారు. ఆ ఆలోచనని మీరు విరమించుకుంటానంటే కనుక మీ జీవితానికి ప్లస్ మీ అబ్బాయి జీవితానికి బాగా ఉపయోగపడేటటువంటి అద్భుతమైనటువంటి సలహా ఇస్తాను. ఛాలెంజ్ 15 రోజుల్లో సెట్ చేస్తాను ఇష్యూని, 15 డేస్లో. నేను బతుకున్నది నా పిల్లల కోసం. అమ్మా మీ ప్రాణం గట్టిదేనమ్మా. ఒకసారి 25 కాంపోజ్ మింగారు, ఇంకోసారి 50 కాంపోజ్ ఎన్నో మింగారు. కాంపోజులు 10 మింగితేనే చచ్చిపోతారు, జనం కోమాలోకి వెళ్ళిపోతారు. మింగారు అంటే కనుక మీకు మంచి ఆయుపట్టు ఉంది, మీకు శారీరకమైనటువంటి దృఢత్వమైనటువంటి, ఓన్లీ మానసికంగా మీకు ఏదైనా డిప్రెషన్ ఉందేమో అనేది ఈరోజు మనం మాట్లాడుకుందాం. అది ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ. అమ్మ మీరు ఒకటి ఈ సైకలాజికల్ ఇష్యూస్లో ప్రధానంగా సీత గారు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మిగతా జబ్బులకి సైకలాజికల్ ఇష్యూస్కి ప్రధానంగా ఏంటంటే మేడం, మనందరికీ తెలుసుకోవాలి, చూసే ప్రేక్షకులకు కూడా అర్థం అవ్వాలి. కడుపు నొప్పి గుండె నొప్పి ఉన్నవాడు నాకు కడుపు నొప్పి నాకు గుండె నొప్పి వస్తుందని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తారు. మానసిక పరమైనటువంటి అంశాల్లో ప్రధానంగా ఏంటంటే ఏదో బయట నుంచి వచ్చే అతీతమైనటువంటి శక్తి వల్ల మేము ఇలా మారిపోయామని అనుకుంటారు, కానీ అదేదో మానసిక జబ్బుగా బ్రెయిన్కి సంబంధించినటువంటి వ్యాధిగా పరిగణించారు. దాన్నే మనం ఇన్సైట్ అంటారు. అందుగురించే డాక్టర్ దగ్గరికి వచ్చేటటువంటి వాళ్ళందరూ 100కి 90 మందిని వేరే వాళ్ళు తీసుకురావడం జరుగుతారు. ఎవరు కూడా సైకాట్రిస్ట్ దగ్గరకు వచ్చినప్పుడు, సార్ నాకు మైండ్ బాగాలేదు, నా మైండ్లో ఏవో ఆలోచనలు వస్తున్నాయి, నాకేవో మాటలు వినిపిస్తున్నాయి, ఈ మాటలు తీసేసేయండి, లేదంటే నాకు ఎవరో హాని చేస్తున్నారు, ఆ హాని చేసేటటువంటి విధంగా నేను భ్రమపడుతున్నాను, నాలో ఉండే భ్రమను తీసేయండి అని చెప్పి ఎవరు రారు. వాళ్ళని ఎవరో తీసుకొస్తారు. దీనికి ఉన్నటువంటి విడ్డూరమైనటువంటి ఒక విచిత్రమైనటువంటిది సైకాలజీలో ఉండేటటువంటి ఒక అంశం. అది చూసేటటువంటి వాళ్ళందరికీ అర్థం అవ్వాలి. నేనేమంటున్నానంటేనమ్మా, మీరు ఒత్తిడికి లోనయ్యారు, భయంకరమైనటువంటి మానసిక పరమైన క్షోభను అనిపించారు. ఒక ఆడది కానీ ఎవరన్నా ఒక మనిషి కానీ ప్రపంచంలో అతి పెద్ద వ్యాధి అంటూ ఏదన్నా ఉంది అంటే కనుక, నేను క్యాన్సర్ కంటే పెద్ద వ్యాధి ఏదన్నా ఉంది అంటే కనుక అది నేను ఒంటరితనం అనుకుంటా. ఆ ఒంటరితనాన్ని మీరు అనుభవించారు. భయంకరమైనటువంటి వాతావరణం. నా అనేటటువంటి వాళ్ళు ఎవరు లేకపోవటం వల్ల, ఎవరినో నమ్మి వాళ్ళ దగ్గరికి వెళ్తాం కంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలియక, ఉన్నటువంటి కొడుకులు సార్థకత్వం చేసుకోకుండా వాళ్ళనే కాపాడుతూ మీ సగం జీవితం అయిపోయింది, 30 జీవితం అయిపోయింది, సగం కూడా కాదు 30 జీవితం అయిపోయింది. ఇటువంటి మానసిక పరిస్థితిలో ఎవరన్నా మీ స్థానంలో ఉంటే కనుక ఖచ్చితంగా ఈ మానసిక పరమైనటువంటి ఒత్తిడితో గురైనటువంటి కొన్ని లక్షణాలు రావచ్చు. ఆ లక్షణాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం అనుకుందాం. ఎలా చెప్తారు డాక్టర్ గారు అంటే కనుక, వీటిని ఏమంటారమ్మా, హాలిసినేషన్స్ అంటారు, లేదంటే డెల్యూజన్స్ అంటారు. ఆ పెద్ద పెద్ద పదాలు మాకు తెలియవండి అంటే కనుక, ఇవి సింపుల్గా చెప్పాలి అంటే కనుక భ్రమలు, అభూత కల్పనలు. ఎలా వస్తాయండి అంటే కనుక, నిద్రలో కళ్ళు ఎలా వస్తాయో కొన్ని సందర్భాల్లో బాగా మానసిక ఒత్తిడికి ఉన్నప్పుడు పగలు లేసి తిరుగుతున్నప్పుడే ఎవరికి వినిపించినటువంటి మాటలు వినిపించవచ్చు, కనిపించినటువంటి మనుషులు కనిపించవచ్చు. అవి కెమికల్ ఇంబ్యాలెన్స్. మానసిక ఒత్తిడిలో ఉంటే కనుక ఆ 5-హైడ్రాక్సీట్రిప్టమిన్, డోపమిన్ అనేటటువంటి కెమికల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇవి జరగచ్చు. అయితే ఏంటంటే మీకు చాలా అది స్పష్టంగా అనిపిస్తూ ఉంటుంది, చాలా కరెక్ట్గా అనిపిస్తూ ఉంటుంది. ఎవరు నా మాట నమ్మట్లేదు, ఎవరు నా మాట వినట్లేదు, నాకు వినిపిస్తున్నాయి, నాకు అనిపిస్తున్నాయి ఖచ్చితంగా. కానీ దీని వెనక్కి వెళ్ళి ఒక 2-3 ప్రశ్నలు అడిగేటప్పటికి మీరు అక్కడ అయిపోయి ఇంకో ప్రశ్న సమాధానం చెప్తూ ఉంటారు. అమ్మ సింపుల్, దీనికి ఏం పెద్ద సైకాట్రిస్టో సైకాలజిస్టో అక్కర్లేదు. ఎవరో 3 వ్యక్తులు మీ మీద పగపట్టారు. పగపట్టడానికి అవసరం ఏముంది? వాళ్ళు తప్పుడు పనులు చేసేవారు కాబట్టి ఆ తప్పుడు పనులు గమనించినటువంటి ఏకైక వ్యక్తి ఆ హోటల్లో ఎవరైనా ఉన్నారు అంటే కనుక అక్కడ సీత ఉంది కాబట్టి సీతను తప్పించేటటువంటి ప్రయత్నంలో అప్పుడు అక్కడ ఉండగా మీ మీద వాళ్ళు ఏదైనా చేశారంటే నమ్మచ్చు. రోజులు నెలలు సంవత్సరాలైనాయి, 25-30 సంవత్సరాల తర్వాత ఆ ముగ్గురే ఇంకా పగపడుతున్నారండి అని అంటాం. ఎందుకు పగపట్టాలి? ఎన్ని కోట్ల ఆస్తుంది, వాళ్ళకి వచ్చేటటువంటి లాభం ఏంటి? సీత నష్టపోతే వాళ్ళకి వచ్చే లాభం ఏంటి? సీత కొడుకుని చంపేయటం వల్ల వాళ్ళకి వచ్చేటటువంటి లాభం ఏంటి? ఎవరో విజయవాడలో ఒక వ్యక్తి, మీరు ఏం తప్పు చేశారు అక్కడ? అతను మీ మీద ఇప్పటికీ కూడా పగపట్టడానికి. సో ఎప్పుడైతే కనుక ఈ సీక్వెన్షియల్ లాజిక్ అంటారు దీన్ని, సీక్వెన్షియల్ లాజిక్ అంటే కనుక వెనక్కి వెళ్తూ 4 ప్రశ్నలు అడిగిన తర్వాత ఎప్పుడైతే కనుక దానికి సూట్ అయినటువంటి సమాధానం, ఒక్క నిమిషం, సూట్ అయినటువంటి సమాధానం మీకు దొరకదో ఆటోమేటిక్గా అది అభూత కల్పన, భ్రమ కింద మారిపోతుంది. అప్పుడు పోలీసుల దగ్గర చెప్పడానికి మీ దగ్గర ఏమో ఆధారం ఉండదు, మా దగ్గర చెప్పడానికి ఎటువంటి ఆధారం ఉండదు. పోలీసుల దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళారమ్మా? ఒక్కసారైనా? వెళ్ళాను సార్. వెళ్ళారు. ఏమన్నారు పోలీసులు? సార్ వచ్చినాక మాట్లాడన్నారు. అంటే పట్టించుకోలేదు సార్ వాళ్ళు. పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదు? నేను ఒక విషయం మీకు చెప్పడం మర్చాను. అంటే అక్కడ జరిగింది నాకు తెలియదు. అప్పుడు 25 years బ్యాక్ ఆయనకి ఏమైందో నాకు తెలియదు. అయితే నాకు ఇప్పుడు ఏం వినిపిస్తుంది అంటే, ఆయన ఉరేసుకుండు అప్పుడు 25 years బ్యాక్ మా ఎండీలు ఎవరో ఒక హోటల్ నేను పోయినా కదా, దానివల్ల వాళ్ళు ఎవరో స్ట్రిక్ట్ చేస్తే నేనంట ఆయనకు ఎండీలకు రేప్ చేసిండని రాసిచ్చిండంట. ఓకే.